ఏ అబ్బి, సిగరెట్ మందు బంద్ చెయ్యుండ్రి, లేకపోతే అది మిమ్మల్ని బంద్ చేస్తది. అయ్యా దండాలయ్యా. అయ్యా తమరు నా కాడికి వచ్చినారా? ఈ కూలోడి దగ్గరికి మీలాంటి పెద్దోళ్ళు వస్తారని అనుకోలేదయ్యా. తప్పలేదురా సుబ్బిగా, నిన్న ఇటుకాడ నుంచి పోయినానా, పోసుకోవడానికి ఆగిన, చూస్తే నీ పొలం కనిపించినది. అదొకటేనా, కావాలని కూడా అనిపించినది. కనుక్కోమని చెప్పినా నీదే అన్నారు. రాక తప్పలేదురా సుబ్బిగా. ఈ పొలం నాదయ్యా, దయచేసి ఇడిసేయండి అయ్యా. నీవి అని చెప్పేది గా పత్రాలేగా తెప్పించిన. నీది కాదు నాది అని ఉంటుంది. నీ ఏలు పెట్టి వెళ్ళిపో. నా వల్ల కాదయ్యా, అమ్మ లాంటిది, అమ్మలేను. ఏమిరా బలిసినాదా? నా మీద కారు కూతలు రాసినాడని నీ తమ్ముడిని ఏం చేసినానో మర్చినావా? కట్టెలు నరికే మిషనుకో ఇంకా రక్తం అలానే ఉండాదే. దీనిని నమ్ముకొని మా ఇంటి దాన్ని, పిల్లాన్ని సాకుతున్నానయ్యా, ఇడిసేయండి అయ్యా. రేయ్, నేను చెప్పినట్టు చేసినావనుకో, ఈ భూమి మీద నీకు నూకలుంటాయి, లేదా ఆ నూకలు నీ నోట్లో ఉంటాయి. రేయ్ జాగ్రత్త, బొట్టన వేలు అవసరం. నాన్న 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 లై నాన్న, నాన్న నాన్న లై నాన్న, నాన్న లై నాన్న, అమ్మయ్య, కంప్లీట్ అయిపోయింది.
డాడీ డాడీ నా డ్రాయింగ్ చూడి. ఫ్యామిలీ మందే గీసినావే, బాగా వచ్చిందమ్మా, బాగుందే. ఏమే ఏమే తొందరగా రా. వస్తున్నానండి. తొందరగా రా. ఆ, పాప బొమ్మ గీసిందిరా. ఇదిగో ఎంత బాగా గీసింది. ఏయ్, చాలా బాగుంది కదమ్మా. హై సేమ్ డిట్టో వచ్చేసింది. ఎంత నీట్గా ఉంది కదమ్మా. ఎంత బాగుంది కదమ్మా. సూపర్ సూపర్. చాలా బాగుందమ్మా. సూపర్ డిట్టో వచ్చేసింది. స్కూల్లో కాంపిటీషన్ జరుగుతుంది కదా డ్రాయింగ్ది, ఫస్ట్ ప్రైజ్ నీకే వస్తుందిలే. నేనే ఫస్ట్ వస్తా. ఇంకా బాగా గీయాలి, సూపర్గా గీయాలి ఇంకా. పోమ్మా, నాకు టైం అవుతుంది, నీకు అట్లే వదిలేస్తా. స్కూల్కి రెడీ కాపో మరి. బాగా గీసింది కదా. ఓ సూపర్గా ఉంది. డాడీ నేను రెడీ. వెళ్దామా? వస్తామా? Sir, I am reaching the location, sir. కొత్త ఇన్స్పెక్టరు అప్పుడే మన గురించి వాగేసి ఉండారు. రండి రండి, కబురు పెట్టకుండానే వచ్చేస్తుండారు. నాటుకోడిని కొయ్యమని చెప్పేదా? రేయ్, నువ్వు కబురు పెడితే రమ్మంటే రావడానికి పోస్ట్ మ్యాన్ అనుకున్నావేరా? పోలీస్ నా కొడక! రేయ్ రే ఇన్స్పెక్టరు, ఏంది నోరు లెగుస్తూ ఉండాది? ఈ ఊళ్ళో ఉన్నోళ్ళకు ఒక గీత ఉంటుంది, అది దాటిందా మీ తలరాత మారిపోద్ది. మాటలు మరదగరాకపోతే మట్టిలో కలిసిపోతావు. రేయ్, వచ్చిన అరగంటకే నిన్ను అరెస్ట్ చేయడానికి వచ్చా. నువ్వేదో పెద్ద పోటుగాడని అందరూ భయపడుతున్నారు కదరా. ఒక చిన్న పిల్లాడు కంప్లైంట్ ఇవ్వడం వల్ల నిన్ను అరెస్ట్ చేయడానికి వచ్చాను. పదరా స్టేషన్కి. స్టేషన్ నా కాళ్ళ కింద రావాల్సిందే తప్ప నా కాళ్ళు స్టేషన్లో అడుగు పెట్టదు. నా దెబ్బ పడితే అదే వస్తుంది రారా. రేయ్,
ఎవడన్నా ముందుకొచ్చారో స్టేషన్లో ఉన్న పాత కేసులన్నీ మీ మీద పెట్టి ఒక్కొక్కడికి పుచ్చలు పగిలిపోయేలా చేస్తున్నా కొడకల్లారా. జరగండి, పదరా. హాయ్ రా. ఏమైందిరా అలా ఉన్నావు? ఒరే, నా కూతురు ఒక వారం నుంచి పిచ్చి పట్టినట్లుగా ప్రవర్తిస్తుందిరా. డాక్టర్స్ దగ్గరికి తీసుకెళ్తే వాళ్ళు కూడా ఏం చెప్పలేకపోతున్నారా. సరిగా తన అన్నం కూడా తినట్లేదురా. అయ్యో భగవంతుడా. ఏడవకురా. నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే నీ కూతురికి పిచ్చి లేదు. మరి నీ కూతురికి దయ్యం ఎక్కింది. ఏంట్రా నువ్వు అనేది? నువ్వు నేను చెప్పినట్టు చెయ్యి. నీ కూతురు దగ్గర వెళ్ళేటప్పుడు ఒక దేవుని ఫోటో తీసుకొని వెళ్ళు. నీ కూతురు ఆ ఫోటోను చూసి భయపడితే నీ కూతురికి దయ్యం ఎక్కిందని నేను అర్థం చేస్తావు. సరేనా? సరేరా, నువ్వు చెప్పినట్లే చేస్తాను. అమృత, అమృత, ఏమైందమ్మా? ఎందుకు అలా చేస్తున్నావు? ఏమైందమ్మా? చెప్పమ్మా. అమృత, అమృత, అమ్మా, అమ్మా, అమృత, అమృత, ఏమైందమ్మా? చెప్పమ్మా అమృత, చెప్పమ్మా, ఏమైందమ్మా? నీ డాడీకి చెప్పవేమ్మా నువ్వు? చెప్పమ్మా. అమృత, అమృత, ఇటు చూడమ్మా ఒకసారి. ఇటు చూడు అమృత. అమృత,
చెప్పు గౌరీ. ప్రసాద్, నువ్వు చెప్పేది నిజమేరా? నా కూతురు దగ్గర దేవుడు ఫోటో తీసుకెళ్తే తను చూసి చాలా భయపడిందిరా. అది భయపడేదే కాకుండా గట్టిగా తన్నేసిందిరా ఫోటోని. ఏం చేయాలో తోచట్లేదురా. ఎక్కడున్నావురా? రారా. ఏం భయపడకు, నాకు తెలిసిన ఒక మంచి సాయబు ఉన్నారు. ఆయన దెయ్యాలు ఏడిపించే దాంట్లో మంచి స్పెషలిస్ట్. నేను ఆయనకి ఫోన్ చేస్తే మీ ఇంటికి పిలుచుకొని వస్తా, సరేనా? ఒరే ప్రసాద్, ఎంత ఖర్చైనా పర్లేదురా. ముందు అతను తీసుకురారా. సరే. ఏం ప్రసాద్, చాలా రోజులకి ఫోన్ చేసినావు, ఏం విశేషాలు? హలో కరీం భాయ్, మా ఫ్రెండ్ కూతురికి దయ్యం ఎక్కింది. మీరు ఎక్కడున్నా అర్జెంట్గా రావాలి కరీం భాయ్. అవునా, సరే వస్తాను. రండి. औज़ बिल्लाहि मिनश शैतानिर रजीम, बिस्मिल्लाहिर रहमानिर रहीम। ए रहीम, वो बॉटल इधर दे। ए शैतान, वो बच्ची को छोड़ के इसमें आ जा। ए शैतान, इसमें आ जा, आ जा। ए शैतान, इसमें आ जा। आप कुछ मत डरो, आपकी बच्ची को शैतान छोड़ दिया, अब खुशी से रहो। అమృత, 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 లేయమ్మా, లేయమ్మా, రామ్మా.
హలో రే, నేను డాక్యుమెంటరీ షూట్లో ఉన్నా, ఒక హాఫ్ అన్ అవర్లో వస్తా. సరే. హలో అర్జున్, ఎక్కడున్నావు? అవునా, సరే, ఓకే. గణేష్, డాక్యుమెంటరీ షూట్ కంప్లీట్ అయింది. దీన్ని మంచిగా ఎడిట్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేసే. రే అర్జున్, ఎన్ని రోజులని డాక్యుమెంటరీ షూట్ చేద్దాం అనుకున్నావు చెప్పు? మరి ఏం చేద్దాం? ఒక బిగ్ మూవీ ప్లాన్ చేయి. మూవీనా? మూవీ తీయడం ఏమైనా ఆషామాషి అనుకున్నావా? దానికి ఒక డైరెక్టర్ ఉండాలి, డిఓపి ఉండాలి, ఎడిటర్ ఉండాలి, మెయిన్ మనకి బ్యాక్గ్రౌండ్ ఉండాలి, అలాగే ప్రొడ్యూసర్ కూడా ఉండాలి. అవును, నువ్వు చెప్పిండేది కూడా కరెక్టే. ఎలాగో మన గణేష్ ఉన్నాడుగా, ఎడిటింగ్ కెమెరా వర్క్ రెండు బాగా హ్యాండిల్ చేస్తాడు. కావాలంటే నేను డైరెక్టర్గా చేస్తాను. నాకు డైరెక్షన్ అంటే చాలా పిచ్చి. కావాలంటే నా సినిమాలో నువ్వు హీరోగా చెయ్యి. ఇదేదో బాగుంది. సరే కానీ మరి మనకి ప్రొడ్యూసర్ ఉండాలి కదా, ఎలా? నాకు తెలిసిన అంకుల్ ఉన్నారు, ప్రొడ్యూసర్గా చేస్తారు. ఇంకా బ్యాక్గ్రౌండ్ విషయమా, అదంతా నాకు వదిలే, నేను చూసుకుంటా. ఓకే. అవునరా, ఇంతకు ఎలాంటి మూవీ తీయాలనుకుంటున్నావు? మంచి హర్రర్ మూవీ తీద్దాం అనుకున్నా. ఓకే ఓకే ఓకే. నేను ఒక స్టోరీ ప్రిపేర్ చేస్తాను, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. సరే. రే గణేష్, మన మూవీ కోసం మంచి లొకేషన్ చూడు. ఓకేరా, చూద్దాం. ఇదెలా ఉందిరా, బాగాలేదా? ఇది వేరే చూడు, వేరే చూడు. ఇది చూడరా, సెట్ కాలేదు. ఇదేదో బాగుందే. వద్దొద్దు, మన సూట్ కాదు. మనకి సూట్ కాదు. వద్దు గణేష్, సూట్ కాదు. ఉండు, ఇదేదో బాగుంది, కొంచెం జూమ్ చేయి. చేస్తున్నా, చూడరా, బాగుంది కదా? ఇదేదో బాగుంది. ఇదేదో బాగుంది. రే అర్జున్, ఒకసారి ఇక్కడ రా. రే అర్జున్, ఏంట్రా? ఒకసారి ఇక్కడ రా. ఒకసారి ఈ కోట చూసి ఎలా ఉందో చెప్పు. వావ్, చాలా బాగుంది కదరా. అక్కడే మన మూవీ షూటింగ్. థ్రిల్లింగ్గా ఉంటుంది. ఒకసారి జూమ్ చేయి. ఒకసారి జూమ్ చేయి. చాలా భయంకరంగా ఉంటుంది. అయితే మనం ఇక్కడేనా షూటింగ్ చేసేది? ఇక్కడే మన హర్రర్ మూవీ. సూపర్ సూపర్ సూపర్. రేపు ఈ లొకేషన్కి వెళ్తున్నాం, మన ముగ్గురు రెడీగా ఉండాలి. ఓకే సరే. ఓకే, థ్రిల్లింగ్గా ఉంటుంది. ఏంటి వీడు ఇంతసేపు అయినా రాలేదు? అదిగో వచ్చాడులే. తొందరగా రా. ఏ హాయ్ రా. రా రా, తొందరగా రా, వెళ్దాం. రామ్, మనం కోట దగ్గరకు వెళ్తున్నందుకు చాలా థ్రిల్లింగ్గా ఉంది. అవును అర్జున్, నాకు చాలా ఆనందంగా ఉంది. నీకెలా ఉంది గణేష్? మనం వెళ్తున్నాం కదా. అవును అర్జున్, నాకు కూడా చాలా ఎగ్జైటింగ్గా ఉంది, థ్రిల్లింగ్గా ఉంది.
బాగుంది కదా? ఎంత బాగుందో. రే ఫోటోలో కన్నా లైవ్లోనే హైలైట్గా ఉంది. అవును, నాకైతే చాలా భయంకరంగా ఉంది. భయంకరంగా ఉంది కాబట్టే కదరా మన మూవీ షూటింగ్ కోసం ఇక్కడ లొకేషన్ కోసం వచ్చింది. రా వెళ్దాం. కెమెరా యాంగిల్ ఇట్లా పెడితే కెమెరా యాంగిల్ కింద నుంచి తీసుకుపోదాము. డ్రోన్ యాంగిల్ పై అక్కడ లొకేషన్ అంతా బాగుంది కదా, అంతా బాగుంది కదా ఇక్కడంతా లొకేషన్. ఇలా ఒక కెమెరా యాంగిల్లో తీసుకోవాలా? కెమెరా ఇక్కడ నుంచి జూమ్ చేసుకుంటూ వెళ్తే దేని సడన్గా వెళ్తుంది. ఆ కెమెరా యాంగిల్లో అక్కడ ఒకసారి వెళ్దాం పదా. ఇక్కడ షూటింగ్ చేయాలంటే ఎక్విప్మెంట్స్ ఎక్కువ ఉండాల, చాలా ఉండాల. సరే ఈ లొకేషన్ చూస్తా ఉంటే మేము బయటికి వెళ్ళి ఈ లొకేషన్ చూసుకొని వస్తాం. సరే. ఇక్కడ కూడా కొన్ని సీన్లు తీసుకోవాలి, బాగుంటుంది, చూద్దాం. దీన్నమ్మ ఫ్రేమ్ ఇక్కడ పెడితే కెమెరా ఇలా రొటేట్ అయ్యి బొమ్మ ఇక్కడ పడుతుంది. ఇది నిజమా లేకుంటే నా భ్రమనా? భ్రమే ఏంటదిలే. ఏమి ఈ బాటిల్ ఇంత విచిత్రంగా ఉంది? ఏమైంటది? ఏమిది ఇలా ఉంది? అంత తాళ్ళు కట్టినారే, అర్థం కావట్లే. కొంప తీసి దయ్యందా? అర్జున్, మన అర్జున్ రా, పద పద పద. అర్జున్ వాటర్ బాటిల్ తీసుకురా, పోరా. తీసుకురా. అర్జున్ లేరా, లేరా. రే అర్జున్ లేరా, రే మెల్లంగా ఏరా, అలా మెల్లంగా రే.
ఓకే ఓకే. ఏమైందిరా? స్టోరీ రాస్తున్నాను రా. స్టోరీ రాయ్, అరవకు. ఓకే 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 ఓకే. ఏం అర్జున్, ఏమైంది? ఏం లేదు, నాకు బయట కొంచెం పని ఉంది, రామ్కి చెప్పొద్దు, సరేనా? సరే. అన్నా, నువ్వు చెప్పినట్లే అవన్నీ పాతేశానన్నా. అన్నా, నువ్వు చెప్పిన పని పూర్తి అయిపోయింది, ఇదిగో వస్తుండా. ఓపెన్ చేస్తే ఆ కోట చాలా భయంకరంగా కనిపిస్తుంది. ఆ కోటలో విచిత్రంగా శబ్దాలు వినిపిస్తాయి. అర్జున్,
ఎక్కడికి వెళ్తున్నావు? నాకు కొంచెం హెడ్ఏక్గా ఉంది, అలా మెడికల్ స్టోర్కి వెళ్ళి ట్యాబ్లెట్ తీసుకొని వస్తా. అవునా, ఇక్కడే ఉండు, నేను వెళ్ళి టాబ్లెట్ తీసుకొని వస్తా. అక్కర్లేదు, నేను వెళ్ళొసి వస్తా. ఓకే ఓకే సరే. రేయ్ అన్నా, మన వీర శివుణ్ణి చంపింది ఎవరో తెలిసిందా? లేదు గని అన్నా, అదే పనిలో ఉన్నాం. ఆ చంపింది ఎవరో ఇంతవరకు దొరకలేదన్నా. మనమ్మ దొరకనే వాడిని వేసేస్తానన్నా, వాడిని వేసి నీ కాళ్ళ ముందు పడేస్తా. రేయ్ అన్నా, ఆ చంపిందెవడో నాకు తెలియాలి. వాణ్ణి ముక్కలు ముక్కలుగా నరికి చంపుతా. అంతే అన్నా, చంపేస్తాను నా కొడుకునే. ఏంటి ఇంతసేపు వెళ్ళాడు? టైం కూడా 11 అయింది. రే గణేష్. ఏం రామ్? రే అర్జున్ టాబ్లెట్ కోసం అని వెళ్ళాడు. టైం చూసి ఓవర్ అయింది, ఇంకా రాలేదు. ఒకసారి వెళ్ళి చూసుకున్నారా? అవునా, సరేలే. సరే గని అన్నా, నాకిప్పటికీ ఆలస్యమైంది, నేను వెళ్ళొస్తా. రేడానే బయటికి రారా నా కొడక్క. రేయ్ ఎవడ్రా నువ్వు? రేయ్ వద్దురా, రేయ్ వద్దురా, రేయ్ వద్దురా, వద్దురా, రేయ్. ఓ ఓ డా
ఏమైందిరా ఏమైందిరా అలా వణుకుతున్నావు? అర్జున్ ఒకటి దారుణంగా చంపేశాడు రా. కదా అర్జున్ దాంట్లో ఉండే దయ్యం చంపేసిందిరా. రే నీకేమైనా పిచ్చి పట్టిందా? అర్జున్ ఏంటి దయ్యం ఏంటి చంపడం ఏంట్రా? చంపేశాడు రా, దారుణంగా చంపేశాడు రా. దారుణంగా అంటే దారుణంగా చంపేశాడు రా. నిజంగా ప్రామిస్ రా, నిజంగా నేను చెప్పేది వినరా. నీకంత డౌట్ ఉంటే చూపిస్తారా రా? అరే నిజంగా నన్ను నమ్మరా, నా కళ్ళతో చూసారా. అర్జున్ దాంట్లో దయ్యం ఉందిరా, అర్జున్ దాంట్లో దయ్యం ఉంది. ఒకరిని దారుణంగా చంపేసిందిరా. అరే నువ్వేమిటికో చెప్పేది నాకు నమ్మశక్యంగా లేదు. అరే నిజం రా, ఒట్టురా, నా కళ్ళతో చూసారా. అర్జున్ ఒకటి వేసేసాడు రా, దయ్యం వేసేసిందిరా, దారుణంగా వేసేసిందిరా. ఏంట్రా ఏమైంది? రారా రారా. రే వెళ్ళొద్దురా, నా మాటిని వెళ్ళొద్దురా. రే భయపడద్దురా. రే వద్దురా, నేను చూసుకుని వస్తా. రే ఇక్కడే ఉండు. ఏంట్రా అర్జున్ ఇంత లేటు? ట్యాబ్లెట్ తీసుకోవడానికి వెళ్తే మెడికల్ స్టోర్ క్లోజ్ అయ్యింది, అందుకే వేరే మెడికల్ స్టోర్కి తీసుకోవడానికి కొద్దిగా లేట్ అయింది. సరే టాబ్లెట్ వేసుకొని రెస్ట్ తీసుకో. రే అర్జున్ నార్మల్గానే ఉన్నాడు కదా, నువ్వు చూస్తే దయ్యం ఎక్కిందంటావు? లేదురా, నిజం రా, ఒట్రా. కావాలంటే గుడి దగ్గర పిలుచుకోపోదాం రా, నీకు దయ్యం ఉందని నిరూపిస్తాను రా. సరే క్లారిటీ వచ్చేస్తుందిరా. సరే వెళ్దాం. రే గుడి దగ్గర పిలుచుకుపోయే విషయం అర్జున్కి అస్సలు చెప్పొద్దురా. రే మళ్ళీ ఎలా రా అర్జున్ బయటికి తీసుకుని వెళ్ళేది? ఒక పని చేద్దాం, గుడి దగ్గర కాకుండా ఎట్లా బయట ఎక్కడ వేరే దగ్గర పోతున్నామని చెప్పి పిలుచుకుపోదామంట. అక్కడ వెళ్ళిన తర్వాత చెప్దామంట. సరే ఓకే వెళ్దాం రా. అరే రే ఉండరా, నాకు భయం అవుతుందిరా, నేను వస్తాను రా. గణేష్ అర్జున్ ఫోన్ చేయి. నేను ఫోన్ చేయనబ్బా, నువ్వే ఫోన్ చేయి. హలో అర్జున్ ఎక్కడున్నావు? జల్దీ వచ్చేసి లొకేషన్ పంపిస్తా. ఓకే సరే. భయపడద్దురా. ఏంట్రా మీ ఇక్కడ పిలిచావు? అదే లొకేషన్ చూద్దామనేసి. అదే అర్జున్ లొకేషన్ అనుకుంది కదా, అందుకోసం చేసి పిలిపించిన. సరే వెళ్దాం రా. ఇక్కడ లొకేషన్ అంతా బాగుంది కదా, రా గుడిలోకి పోదాం. రా అర్జున్ గుడిలోకి వెళ్దాం. ఏం కాదురా, రా అర్జున్ లొకేషన్ చూద్దాం. రా లొకేషన్ చూసి ఎందుకు అలా చేస్తున్నారా?
రా లొకేషన్ చూసుకొని వద్దాం. రా అర్జున్, ఎందుకు అలర్ట్ చేస్తున్నావు? ఎందుకు అర్జున్ అలర్ట్ చేస్తున్నాను? ఒకసారి చెప్తే అర్థం కదా, వెళ్ళండి మీరే వెళ్ళి చూసుకోరండి. మనం వెళ్దాం. ఏంట్రా వీడు ఎట్లా? నేను చెప్పలే, నువ్వు వినలే. ఇప్పుడు కానీ నమ్ముతావా అర్జున్ దాంట్లో దయ్యం ఉందని చెప్పి? ఇప్పుడు ఎలా? నేను ఒకటి చెప్తాను, నువ్వు అది చెయ్యి. సరే